హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సినీ వ్యూ. ఈ రోజు అప్డేట్స్ అయితే మీరు తమ్ముళ్ళు చూసే ఉంటారన్నమాట. సో పుష్ప 2 గురించి, అలాగే సో పెద్ది సెకండ్ సింగిల్ గురించి, అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ సెకండ్ సింగిల్ గురించి, అలాగే సో మనకి వారణాసి గురించి ఒక ఫుల్ క్లారిటీ అయితే ఈ వీడియో అంతా దాని గురించి అయితే తెలుసుకుందాం అనమాట. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియో. అలాగే సో కింద హైప్ బటన్ ఉంటుంది, ఆ హైప్ బటన్ మీద కూడా ఒక క్లిక్ ఇచ్చేసేయండి, మనకు కొంచెం సపోర్టివ్గా మోటివ్గా ఉంటుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి, లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఇక మనం డైరెక్ట్ గా మన పుష్పరాజాకి అయితే వెళ్ళిపోతాం అనమాట. జపాన్ లో అయితే ఈ మూవీ ఒక సంచలనం అయితే క్రియేట్ చేస్తూ ఉంది. సో జపాన్ లో పుష్ప 2 మూవీ ఒక సంచలనం క్రియేట్ చేసింది, బాక్స్ ఆఫీస్ షేక్ చేసి పడేసింది అనమాట. సో అక్కడ బాక్స్ ఆఫీస్ కూడా సో బద్దలు కొట్టేసింది అనమాట. సో ఏకంగా 108 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసింది అనమాట 2 వీక్స్ లోనే. అక్కడ సో 108 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసిందంటే ఒక పెద్ద విషయం, మామూలు సాధారణ విషయం అనమాట. సో ఒక పెద్ద విషయం అని చెప్పుకోవాలి. ఎందుకంటే సో 2 వీక్స్ లో ఇంత గ్రాస్ ని కలెక్ట్ చేసిందంటే జపాన్ లో పుష్ప 2 సో మూవీ అయితే ఈ మూవీ మరి అల్లు అర్జున్ గారు సక్సెస్ ఎంత బాగా సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారో సో మనందరికి తెలిసిన విషయం అనమాట. సో నాకైతే చాలా బాగా అనిపించింది. సో పుష్ప 2 ది రూల్ గురించి జపాన్ లో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. ఈ కలెక్షన్స్ మీకు ఒరిజినల్ కాదని కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేసి తెలపండి అనమాట పుష్ప ది రూల్ గురించి. ఇకపోతే పెద్ద సెకండ్ సింగిల్ సాంగ్ అయితే రిలీజ్ కాబోతోంది. సో ఫస్ట్ సింగిల్ సాంగ్ చాలా చాట్ బస్టర్ హిట్ అయింది అనమాట. అలాగే సో యూట్యూబ్ లో మిలియన్స్ ఆఫ్ ది వ్యూస్ అయితే సో సంపాదించింది. అలాగే ఆల్ లాంగ్వేజెస్ తో మంచి సో వ్యూస్ అయితే సంపాదించింది, మంచి టాక్ అయితే ఉందన్నమాట ఫస్ట్ సింగిల్ సాంగ్. సో ఇప్పటికి కూడా చెవుల్లోంచి ఎవరి దగ్గర నుంచి అయితే వెళ్ళట్లేదు అనమాట, విన్నదే రిపీట్ గా వింటూ ఉన్నారు. ఇకపోతే ఈ మంత్ ఎండింగ్ కి, ఈ ఫిబ్రవరి మంత్ ఎండింగ్ లోపు అంటే సో మరొక 15 రోజులు కానీ ఒక 10 రోజుల్లో కానీ సో పెద్ద నుంచి టైటిల్ సాంగ్ అయితే రిలీజ్ కాబోతోంది. పెద్ద నుంచి టైటిల్ సాంగ్, పెద్ద అనే టైటిల్ సాంగ్ అయితే సో ఫుల్ మాస్ గా ఉండబోతుంది, మాసివ్ గా ఉండబోతుందని సో మనకి ట్రేడ్ వర్గాల నుంచి సో న్యూస్ అయితే అందుతుంది. కానీ సో పెద్ద టైటిల్ సాంగ్ అనేది ఫిక్స్ అనమాట. టైటిల్ సాంగ్ ఫిక్స్, బట్ అది ఎంత మాసివ్గా ఉంటుంది, రిలీజ్ అయిన తర్వాత యూట్యూబ్ ఎంత ట్రెండింగ్ సృష్టిస్తుంది అనేది చూడాలి. సో ఏఆర్ రెహమాన్ గారు ఎలాంటి మాస్ సాంగ్స్ కొట్టడం అనేది చాలా రేర్ అనమాట. ఎక్కువ సో ఇది మెలోడీ సాంగ్స్ అలాంటి సో ఇవ్వడం సో చూశాను, కానీ ఇలాంటి టైటిల్ సాంగ్స్ మాసివ్ సాంగ్స్ ఇవ్వడం నేను ఇప్పుడే చూడటం కూడా సో వినటం కూడా వినాలి. సో ఈ మంత్ ఎండింగ్ లో వస్తుందని సో వినిపిస్తూ ఉన్నాయి అనమాట. మరి చూడాలి సో ఇది ఎంత ఎండింగ్ వస్తుందా లేదని కూడా కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. ఇకపోతే ఉస్తాద్ భగత్ సింగ్ సెకండ్ సింగిల్ కూడా రిలీజ్ కాబోతోంది. సో ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ సింగిల్ సాంగ్ ఎంత మాస్ హిట్ అయిందో మనందరికి తెలిసిన విషయం అనమాట. దేక్యులేంగే సాలా అంటూ వచ్చిన సాంగ్ అయితే బ్లాక్ బాస్టర్ హిట్ గా సో యూట్యూబ్ లో మంచి ట్రెండింగ్ లో ఉంది. అలాగే సో మెనీ ఆఫ్ సో రీల్స్ అయితే వచ్చినాయి అనమాట. ఆ సాంగ్ చాలా బాగా మంచి ట్రెండింగ్ అయింది, చాలా అంటే చాలా ఫేమస్ అయిపోయారు అనమాట. ఆ సాంగ్ చాలా మంది రీల్స్ చేశారు. సో లేడీస్, జెంట్స్, చిల్డ్రన్స్ కూడా అందరూ సో వీడియోస్ చేశారు అనమాట. చాలా బాగా మంచి హిట్ అయింది. అలాగే సెకండ్ సింగిల్ సాంగ్ కూడా రాబోతుంది. నాకు తెలిసి మేబీ దాంట్లో నుంచి మెలోడీ రాబోతుంది అనమాట. మెలోడీ సాంగ్ అయితే రాబోతుంది. ఈ ఫిబ్రవరి 15th అయితే రాబోతుంది. ఫిబ్రవరి 15వ తారీఖున రిలీజ్ చేస్తారని అఫీషియల్ గా అనౌన్స్మెంట్ అయింది. సో మరి చూద్దాం ఎంతమంది సో ఫిబ్రవరి 15వ తారీఖు అన్నట్టుగా సో రిలీజ్ చేస్తారో ఏమో తెలియదు. కానీ సో ఇకపోతే ఈ ఫిబ్రవరి మధ్యలో 20వ తారీఖు నుంచి అయితే ప్రమోషన్స్ కూడా ఉస్తాద్ భగత్ సింగ్ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. సో మరి చెప్పడం మర్చిపోయాను, పెద్ద సినిమా కూడా సో ఏది మార్చి 1 నుంచి అయితే సో ఇది ప్రమోషన్ స్టార్ట్ చేస్తారు. ఫ్రెష్ గా యాజ్ యూజువల్ గా ప్రమోషన్స్ అయితే ఉంటాయి పెద్ద కూడా. అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ ఈ మంత్ 20 నుంచి అయితే ప్రమోషన్స్ జరుగుతాయి. అలాగే 15th సెకండ్ సింగిల్ సాంగ్ మెలోడీ సాంగ్ కూడా రాబోతుంది అనమాట. సో ఇది ఈ మెలోడీ సాంగ్ వస్తున్నారా కింద కామెంట్ చేయండి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈ వీడియో చూసినట్లయితే. ఇకపోతే మహేష్ బాబు గారి దగ్గర నుంచి సో అలాగే రాజమౌళి గారి దగ్గర నుంచి ఒక క్లారిటీ వచ్చిందనమాట. చాలా మంది ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారు, మహేష్ బాబు గారి ఫ్యాన్స్ సో వారణాసి పార్ట్ 2 కూడా ఉంటుంది అని సో చాలా అంటే చాలా బీభత్సంగా ఇప్పుడు #వారణాసి 2 అని సో చాలా ట్రెండ్ అయింది అనమాట అప్పట్లో. బట్ ఇప్పుడు ఏంటంటే సో మన రాజమౌళి గారు ఫుల్ క్లారిటీ చేశారు, వారణాసి పార్ట్ 2 అనేది లేదు. సో అప్రాక్సిమేట్లీ సో 3 hours ఉంటుంది మూవీ అనేది. సో దాంట్లో 25 minutes 30 minutes సో ఒక 30 minutes అయితే మైథలాజికల్ గా ఉంటుంది. సో చాలా వరకు మైథలాజికల్ 30% ఉంటుంది. సో మూవీలు అని చెప్పారు 30%, 30 minutes 30% మైథలాజికల్ సెన్స్ చాలా ఉంటాయి అనమాట. 3 hours ఉంటుంది రన్ టైమ్. వారణాసి పార్ట్ 2 అయితే లేదని సో క్లారిటీగా చెప్పేశారు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు అప్డేట్స్ ఎలా అనిపించాయో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాబ్ చేసి ఆల్ ట్యాబ్ చేసేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ.